హలో బంగారాలు, వెల్కమ్ టు మై ఛానల్. డే 1 ఆఫ్ మినీ వ్లాగ్స్. ఇది నిన్నటి మినీ వ్లాగ్. నిన్న మేము షాపింగ్కి వెళ్ళాం రాజమండ్రి, ఎందుకంటే మా చెల్లి ఫంక్షన్ కోసం. ఫస్ట్ అయితే మేము జీవి మాల్కి వెళ్ళాము రాజమండ్రిలో. అక్కడ చాలా సారీస్ చూసిన తర్వాత మా వాళ్ళకి ఒక సారీ నచ్చింది. కానీ ఎట్లా ఉందో చెప్పిన గైస్, ఆ సారీ బాగుంది కానీ ప్రైస్ బాగాలేదు. పోనీ ప్రైస్ బాగుందా అంటే సారీ బాగాలేదు. అట్లా ఉందన్నమాట నిన్న పరిస్థితి అంతా మాది. సో ఒక 10 షాపులు తిరుగుంటాం గైస్ సారీలకి. ఆ తిరగడం ఏమో కానీ నాకు వచ్చినంత నీరసం ఎవ్వడికి రాదు. అంత చిరాకు అండ్ అంత నీరసం వచ్చింది. అండ్ మమ్మీతో వెళ్ళాను గైస్ షాపింగ్కి. సో మనం అమ్మలతో షాపింగ్కి వెళ్తే ఎట్లా ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అలా ఉంటుంది అనమాట. మా అమ్మలతో వెళ్ళామంటే ఒక 10 షాపులు తిప్పుతారు. పోనీ ఒక్కటన్నా నచ్చుతుందా అంటే అది కూడా నచ్చదు. కానీ తిరుగుతూనే ఉండాలి. షాపులకు వెళ్ళాక ఏమి తీసుకోకపోతే వాళ్ళేమో అట్లా గుళ్ళగుబలా చూస్తారు. కానీ మన పేరెంట్స్ మాత్రం అది నచ్చలే ఇది నచ్చలే అని చెప్పి 10 షాపులు తిప్పుతారు గైస్. అసలు ఎట్లా వస్తుంది గైస్ అమ్మలకి ఇంత ఓపిక శారీలు చూడడానికి? సార్ నాకు అర్థమైంది ఏంటంటే, షాపింగ్కి వెళ్దాం రా అన్నప్పుడు గమ్మున ఇంట్లో కూర్చోవడం బెస్ట్ గైస్. ఒకవేళ వెళ్ళామా షాపింగ్ అంటే ఒక దగ్గర అట్లా కూర్చొని ఉంటే బెస్ట్ అని నాకు అనిపించింది. ఈ షాపింగ్ ఏమో కానీ ఒక 6 సోడాలు అయితే లేపేశాను అనమాట. గోలీ సోడాలు, నిమ్మ సోడాలు, అయ్యో బాబా ఎన్ని తాగానంటే నిన్న ఎండకి ఏమీ తినబుద్ధి కూడా కాలేదు నాకు. అండ్ ఏమేమి శారీస్ తీసుకున్నామో నేను నెక్స్ట్ షార్ట్లో అయితే పోస్ట్ చేస్తాను. ఒక 20 షాపులు తిరిగిన తర్వాత 6 శారీలు తీసుకున్నారనమాట మా వాళ్ళు. ఇంకంతే గైస్ ఈ వ్లాగ్. రేపటి వ్లాగ్లో ఏమేమి తీసుకున్నాము అనేది నేను మీకు షార్ట్లో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ నైట్ ఇంకేం తినలేదు గైస్, బాదం మిల్క్ తాగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయి